జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుత ఆధునిక సమాజంలో మనం ఎదుర్కొంటున్న అనేక పర్యావరణ సమస్యల్లో శబ్ద కాలుష్యం కూడా ఒకటి. ఏదే, మనం సపోజ్ రోడ్డు మీద పోతా ఉంటాం, మన వెనక ఒక తీటముడ్డిగాడు ఒకడు ఉంటాడు. వాడు ఏంటంటే ఊరికే ఉన్నాడు, వాడు లేస్తే ఊరికే హార్న్ కొడతానే ఉంటాడు, పీప్ 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 అని. నిలబెట్టి నాలుగు పట్టా 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 దుబ్బుదాం అనిపిస్తుందా మీకు? అంతేందుకు, చాలా వరకు ఫారిన్ దేశాల్లో హార్న్ కొడితే నిలబెట్టి మరీ కొడతారు. పోలీసులు వచ్చి తీసుకుపోయి లోపల దుబ్బుతారు, లేకపోతే కనీసం కట్టలేని విధంగా ఒక భారీ ఫైన్ అయితే వేస్తారు. అట్లా ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో అయితే విదేశాలకు చెందినటువంటి ఈ మతపరమైనటువంటి ప్రార్థనా మందిరాల మూలంగా ఈ శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. మతపరమైనటువంటి ప్రార్థనల కోసం ఈ లౌడ్ స్పీకర్లను మితిమీరి వాడడం వల్ల ఈ సమస్య అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ విధంగా పరిమితికి మించి వచ్చేటటువంటి ఈ పెద్ద శబ్దాలు మనుషుల యొక్క ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు చెప్పాలంటే పెద్ద ముప్పుగా మారిపోయింది. ఈ శబ్ద కాలుష్యం కారణంగా ఎప్పుడు కూడా పెద్ద పెద్ద శబ్దాలను వినడం వల్ల ఈ చెవిలో ఉండేటటువంటి నరాలన్నీ కూడా దెబ్బతిని శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉండాలి. ఈ లౌడ్ స్పీకర్ల గోల వల్ల మనుషుల్లో చిరాకు, కోపం, మానసిక ఒత్తిడి, అదే విధంగా ఆందోళన వంటివి కూడా పెరుగుతాయి. అవునా కాదా? సరే, మైండ్ లో ఏదో మెదులుతూ ఉంటుంది, పక్కన ఎవడో ఊరికి సౌండ్ చేస్తా విసిగిస్తూ ఉంటాడు. అది చిన్న శబ్దం కూడా ఒక్కోసారి మహా విసుగు పుట్టిస్తుంది. ఇకపోతే రాత్రి సమయాల్లో పెట్టేటటువంటి మైకుల వల్ల ప్రజలు నిద్రను కోల్పోతారు. ఇది రోగ నిరోధక శక్తి తగ్గడానికి, అలసటకు దారితీస్తుంది. అంతెందుకు, మీరు కంటిన్యూగా కనీసం 6 గంటలు నిద్రపోండి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర తక్కువ అయితే ఏమవుతుంది, మరుసటి రోజు మీకు ఒంట్లో శక్తి ఉండదు, ఏదైనా పని చేయాలనిపించదు, అని మీకేంటంటే ఆ యాక్టివ్నెస్ అనేది ఉండదు మనిషికి. అకస్మాత్తుగా వచ్చేటటువంటి ఈ పెద్ద శబ్దాల వల్ల రక్తపోటు అంటే బీపీ పెరిగిపోయి గుండెపోటు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా పరీక్షల సమయంలో ఈ లౌడ్ స్పీకర్ల శబ్దం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టలేరు, వాళ్ళ ఏకాగ్రత అనేది దెబ్బతినిపోతుంది. ఆసుపత్రుల్లోనో లేదా ఇళ్లలోనో ఉండేటటువంటి రోగులకు, ఈ వృద్ధులకు ఈ శబ్దాలు చెప్పాలంటే నరకం లాగా మారిపోతాయి. పాపం వాళ్ళు ముందుగానే నిద్ర అంత మాత్రమే పడుతుంది. ఏది, ఈ వయసు పెరిగిన వాళ్ళు. దానికి మళ్ళీ ఈ సౌండ్లు తోడైతే ఇంకా పాపం వాళ్ళు నిద్రపోయేది ఏంది. చిన్నపిల్లలు ఈ పెద్ద పెద్ద శబ్దాలకు భయపడిపోయి ఏడుస్తూ ఉంటారు. అంతెందుకు, ఎవరైనా మాకు చిన్న బిడ్డలు ఉంటారో వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, పాలు దాపించి అట్ట బిడ్డను అట్ట ఏదో నిద్రపుస్తుంది. ఈ లోపల బాంగ్ మన సౌండ్ వచ్చా ఏమనిపిస్తుంది, మెట్టుతో కొట్టబుద్ధి అవుతుంది. ఇది ఈ పసిపిల్లల మెదడు ఎదుగుదలపైన కూడా చెడు ప్రభావం అయితే చూపుతుంది. మనుషులే కాదు, ఈ శబ్ద కాలుష్యం వల్ల పక్షులు కూడా వాటి దిశలను అయితే మర్చిపోతాయంట. కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు అయితే గురవుతాయి. అందుకే మన భారత ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శబ్ద కాలుష్యం నియంత్రణ అలాగే ఈ క్రమబద్ధీకరణ కోసం కొన్ని నిబంధనలు అయితే రూపొందించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లు లేదా ఈ ప్రార్థనా మందిరాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం అనేది పూర్తిగా నిషేధం అన్నమాట. ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు అంటే పర్మిషన్ ఇచ్చేటువంటి పండుగ రోజుల్లో మాత్రమే అర్ధరాత్రి 12 వరకు అనుమతి అనేది ఉంటుంది. ఒకవేళ అనుమతి ఉన్న సమయంలో ఈ లౌడ్ స్పీకర్లు వాడినా కూడా ఆ ధ్వని స్థాయి అంటే ఆ సౌండ్ ఆ ప్రాంతపు సాధారణ శబ్ద పరిమితి కంటే 10 డెసిబుల్స్ ను మించి అయితే ఉండకూడదు. అంతేకాకుండా భారత ప్రభుత్వ పర్యావరణ చట్టాల ప్రకారం నివాస ప్రాంతాలలో అంటే మనమంతా కూడా ఉంటాం కదా, నివాసం ఉంటాం కదా, అలాంటి ప్రాంతాలలో పగటి పూట 55 డెసిబుల్స్, రాత్రిపూట 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం అయితే ఉండకూడదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ లౌడ్ స్పీకర్ల వాడకం పైన పూర్తిగా నిషేధం అయితే ఉండాలి. ఏది, దేశవ్యాప్తంగా. ఇదేం ఒక రాష్ట్రానికే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చట్టం అనేది ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మైకుల శబ్దాన్ని కేవలం ఆ కాంపౌండ్ పరిధికే పరిమితం అయితే చేయాలి. అంతెందుకు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన హిందువుల్లో చాలా మంది తిరుమలకు పోయి ఉంటారు. అందరికి తెలిసిన ఎగ్జాంపుల్, మామూలుగా అక్కడ ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి మైకుల్లో వినపడతా ఉంటుంది. అది ఎంత శబ్దం అంటే కనీసం మీరు ఫోన్ మాట్లాడుకునేటప్పుడు కూడా మీకు అది డిస్టర్బెన్స్ అనిపించదు. అవునా కదా? చాలా తక్కువ వాయిస్ లో ఎక్కడో దూరంగా వినపడతా ఉన్నట్టు ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి వినపడుతుంది. అర్థమైందా? కానీ ఇక్కడ ఎట్టుంటది, మైకులు పెట్టి సావదొబ్బుతా ఉంటారు. ఈ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించే వాళ్ళపైన పోలీసులు అదే విధంగా అధికారులు కఠిన చర్యలు అయితే తీసుకోవాలా. నివాస ప్రాంతాలు, పాఠశాలలు అలాగే ఆసుపత్రుల వద్ద సైలెంట్ జోన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఖచ్చితంగా 100% అమలు చేయాలా. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం జరిమానాతో పాటు ఈ శబ్ద పరికరాలను అంటే ఈ మైకులు వాటికి సంబంధించిన పరికరాలన్నీ ఉంటాయి కదా, వాటిని అలాగే లౌడ్ స్పీకర్లను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం కూడా ఉండాలి. నివాస ప్రాంతాలలో ప్రశాంతతను కాపాడడానికి అలాగే ప్రజల ఆరోగ్య రక్షణకు ఈ చట్టాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉండాలి. కానీ కొన్ని మతపరమైనటువంటి ప్రార్థనా మందిరాల్లో పెద్ద ఎత్తున ఈ లౌడ్ స్పీకర్లన్నీ పెట్టి 100 డెసిబుల్స్ పైగా ఈ
సౌండ్ పెట్టి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారు. ఇక దీనిపైన ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ఈ చట్టాన్ని అయితే పట్టించుకోవాలి. ఎందుకంటే అన్ని కూడా సెక్యులర్ ప్రభుత్వాలే, ఏది ఇప్పటి వరకు ఉండేటివన్నీ కూడా. మొదటిసారిగా ఈ విషయం పైన మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు తీవ్రంగా స్పందించారు. శభాష్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రార్థనా మందిరాల దగ్గర ఈ మైకుల మోత ఎక్కువగా ఉంటే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఆయన అయితే పిలుపునిచ్చారు. ఫిర్యాదు ఎలా చేయాలో వివరిస్తూ ఒక నమూనా ఫామ్ ను కూడా విడుదల చేశారు. దీన్ని ఆయన ఎక్స్ లో, అంటే గతంలో ట్విట్టర్ గా ఉంది, అది ఇప్పుడు ఎక్స్ గా మారింది కదా, ఆయన అకౌంట్ లో ఎక్స్ ద్వారా వాటిని కూడా పెట్టాడనమాట. ఫిర్యాదు చేసినటువంటి 10 రోజుల్లోపు పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఆ ఫిర్యాదు కాపీతో పాటు సంబంధిత ఎస్ఐ పేరు, ఆయన ఫోన్ నెంబర్ తో తనకు మెయిల్ చేయాలని రఘురామకృష్ణరాజు గారు సూచించారు. ఇందుకోసం తెలుగు వీరలేవరా @gmail.com అనేటటువంటి మెయిల్ ఐడిని కూడా ఇచ్చారు. ప్రజా దర్బార్లో, అంటే ఈ మధ్య కాలంలో ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది కదా, ఈ ప్రజా దర్బార్లో చర్చిలు, మసీదులు, అలాగే కొన్ని దేవాలయాల్లోని మైకుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని రఘురామకృష్ణరాజు గారు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తాను ఈ నెల 11వ తేదీన డీజీపీకి అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశానని చెప్పేసి చెప్పినారు. చట్ట ప్రకారం పరిమిత డెసిబుల్స్ లో మైకులు వాడాల్సి ఉంటే చాలా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. కొంతమంది ఎలాంటి అనుమతులు కూడా లేకుండా జనావాసాల మధ్యన ఈ చర్చిలు, మసీదులు, ఆలయాలు నిర్మిస్తున్నారని రఘురామకృష్ణరాజు గారు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. కొత్తగా ప్రార్థనా మందిరాలు నిర్మించాలంటే పంచాయతీ తీర్మానంతో పాటు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని చెప్పి స్పష్టం చేశారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ లో ఈ దిక్కుమాలినటువంటి ధ్వని కాలుష్యం తగ్గించడానికి మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు నడుం బిగించడం విశేషం అన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది వాంటెడ్గా చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సైరన్ పెట్టడం కూడా నేర్చుకున్నారు. ఊరికే మామూలు సౌండ్స్ కాదు, ఏ రోజుకు 5 మాటలు వచ్చే సౌండ్స్ కాదు. కొంతమంది ఏంటంటే ఈ సైరన్ పొద్దున్నే లేచి ఏది ఉదయాన్నే ఏమని సౌండ్, సైరన్, ఆ దెబ్బకు ఎన్ని కిలోమీటర్ల ఆ సౌండ్ వినపడుతుందో తెలియని కూడా తెలియదు. ఏమి అంత అవసరం కాదులే. భక్తి ఉండేవాడికి వాడికి తెలియదా పొద్దున్న లేసి గుడికి పోవాలా, లేకపోతే చర్చికి పోవాలా, లేకపోతే మసీదు పోవాలని చెప్పేసి వాడికి తెలియదా? నువ్వు నిద్ర తట్టి లేపాలా, నువ్వు అరే లేరా అని చెప్పేసి ఎవడో నీ ఓడిని లేపేదానికోసం అందరినీ నువ్వు ఎందుకు నిద్ర చెడదబ్బాలా? నీకు ఎవరిచ్చారు ఆ హక్కు? అది ఎవడైనా కానీ. అందుకనే ఇది అది అది అని చెప్పి చూడబడలే. ఎవరైనా కానీ, వాళ్ళు ఎవరైనా సరే దేశంలో ఉన్నటువంటి చట్టాలను అతిక్రమించి ఎవరైనా ఇలాంటి పనిమాల పనులను కూడా చేస్తే మొత్తం అంతా కూడా తీసుకుపోయి లోపల దబ్బాలా. అది వాళ్ళ మీద కఠినమైన సెక్షన్ల మీద కేసులు పెట్టి తీసుకుపోయి జైల్లో దబ్బాలా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలతో మీరు సమర్థిస్తే ఈ న్యూస్ ను వెంటనే తప్పనిసరిగా లైక్ చేసి మీ మిత్రులకు, మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనుక మన న్యూస్ అఖండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏదో చెప్పినాడు సరే, అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ మైండ్ లో ఏముండదో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.